నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇండియాస్ ఫస్టెస్ట్ మేయర్ మేకల కావ్య గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే కావ్య గారు నమస్తే అన్న బాగుండ్రా బాగుండ్రా మళ్ళీ అడుగుతున్నా బాగున్నాం బాధ ఏం లేదా బాధ అంటే ఇక కొంచెం ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి బాధ అనేది ఉంటుంది కదా మనసులో ప్రజలు బాధపడుతున్నందుగా లేకపోతే మీకేమైనా బాధ ఉందా లేదు ప్రజలు బాధపడుతున్నారనే కదా మా బాధ అంతే అదే అర్ధాంతరణంగా అంటే మీరేమో ఇండియాలో ఫస్ట్ మేయర్ యంగెస్ట్ మేయర్ మీరు అవును ఆ మేయర్ పదవి కాస్త అవిశ్వాస తీర్మానంతో పోయింది చేయాల్సిన పని అటకెక్కింది లేకపోతే మీరు కష్టపడి తిరిగి చేసుకున్నటువంటి అవకాశం చేజారిపోయింది బాధ లేదా దానికి బాధ ఎందుకు ఉంటుందన్న నేను చేయదలుచుకున్న సేవ నేను చేశాను నేను 4.5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి 4.5 సంవత్సరాలలో నేను ఎంత చేయదలుచుకున్నానో అంత చేసిన ఇక కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చినప్పుడు మనం బాధపడాల్సి పబ్లిక్ వాళ్ళని ఎంచుకున్నారు కాబట్టి సరే వాళ్ళు ఎట్లా చేస్తారో అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారు ఏం డెవలప్ చేస్తారు అనేది తెలుస్తుంది ఏం చేస్తారు అని అంటే చేస్తున్నారు మంచిగానే చేస్తున్నారు కదా ఏడ చేస్తున్నారని మనకు అనిపిస్తుంది వాళ్ళు చేసింది ఒక్క మంచి పథకం చెప్పండి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా మీకు కనబడతలేనట్టు మాకు కనిపించడం కాదు పోనీ మీరు చెప్పండి ఏం కనిపిస్తుంది వాళ్ళు ఏం చేసిర్రు ఒక్క పనన్నా చేసిరా జవహర్ నగర్లో ఇప్పుడు మీరు వస్తూ ఉంటే చూడండి ఏడన్నా కాంగ్రెస్ చేసిన ఏదన్నా పని కనిపిస్తుందా జవహర్ నగరే కాదు ఏడన్నా మహిళలకి కానీ లేకపోతే ప్రజలకి కానీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు రైతులకు కేసీఆర్ ఎప్పుడూ చేయని రుణమాఫీ చేశారు రైతులకు మీలాంటి మహిళలకు ఎక్కడానికి పోవడానికి రావడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి ఉచితంగా బస్సు ఇచ్చారు ఏం చేయలేదని అంటే ఈ ఒక బీఆర్ఎస్ ముసుగు కప్పుకొని బీఆర్ఎస్ కళ్ళతో చూస్తే ఎడ కనబడుతుంది మరి నేను బీఆర్ఎస్ కళ్ళతో చూస్తలేనన్నా ఇప్పుడు మీరు అన్నట్లు బస్సు పెట్టిరన్నారు ఏం బస్సు పెట్టిరన్నా ఒక్కొక్కరు గుద్దుకోవడమే సరిపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళలు ఏం కొట్టుకుంటున్నారు ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసుకొచ్చి బజార్లు వేసిన ఆడోళ్ళే తిడుతున్నారు ఎవడు పెట్టమన్నాడు నిన్ను అని డైరెక్ట్గా గుంపు మేస్త్రిని ఎట్లా తిడుతారో మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక గుంపు మేస్త్రి అంటే మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు గుంపు మేస్త్రి అనేటైనా గుంపు మేస్త్రి అనగానే రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఆయన మాట్లాడేది ఎట్లుంటుంది ఆయన చేసే చేష్టలు ఎట్లుంటుంది ఇంకా గుంపు మేస్త్రి కాస్త ఇంకొన్ని రోజులు అయితే ఇంకా వేరే మాటలతో కూడా వస్తాయి మేయర్ అయ్యారు అంతే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తారు మర్చిపోకండి నేను ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నా అనట్లేదు మా బీఆర్ఎస్ పార్టీ రెస్పెక్ట్ పార్టీ ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇన్ని రోజులు క్రమశిక్షణతోటి ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అయినా మాట్లాడేది చూస్తే ప్రతి ఊరికి ఎక్కడ చూడు మరి కేసీఆర్ సార్ తెలంగాణని ఇలా నేషన్ జాతిపిత అంటారు తెలంగాణకి అలాంటి జాతిపిత కేసీఆర్ని ఎన్ని మాటలు అంటుండు ఎక్కడబో కేసీఆర్ని కేటీఆర్ని తిట్టంది ఎక్కడన్నా ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తాడా ఏడన్నా మీటింగ్ స్టార్ట్ చేస్తాడా ఆయన తిడుతున్నాడు కాబట్టే ఈయనతోటి ఇట్లా మాట్లాడితేనే ఈయనకు అర్థమవుతుందేమో అని ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఆయనతోటి మాట్లాడుతున్నారు ప్రజలను ట్రైన్ చేస్తుంది మీరేనా మేమెందుకు ట్రైనింగ్ ఇస్తామన్నా ఆయన చెప్పిన మాటలు మీరు విన్నట్టే కదా 420 హామీలు అన్నాడు పోనీ ఒక్క హామీ నెరవేర్చిండా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు పెన్షన్లు పెంచుతా అన్నాడు తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చిండా మీరు అధికారంలో ఉంటే ఇవన్నీ చేస్తుండేటోళ్ళ మీరు చేస్తుండే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ప్రతి దగ్గర నేను మేయర్గా ఉన్నా ఇవాళ ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే మేము నెలకి దాదాపు 100 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండే ఈడ జవహర్ నగర్ ముచ్చటనే నేను చెప్తాను ఎంత ఎన్ని లక్షలు 100 చెక్కులు ఇచ్చేటోళ్ళం నెల చెక్కులు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి ఎంక్వైరీ చేయండి మేము మాక్సిమం నెలకి 15 రోజులకు 100 చెక్కులు కళ్యాణ లక్ష్మి తప్పకుండా ఇచ్చేటోళ్ళం ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు తిప్పి కొడితే నాకు తెలిసి 100 చెక్కులు కూడా ఇవ్వలేదు సంవత్సరంన్నరగా నీకు వస్తుంది పోనీ నువ్వు తులం బంగారం ఇవ్వకపో చెప్పిన ₹1,00,000 ఇయ్యి అంటే కూడా ఇచ్చే దిక్కులేడు ఒక్కొక్కరు పత్రికలు పెట్టి సంవత్సరం అవుతుంది ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి దిక్కులేదు ఇక మీరే ఆలోచించండి ఇక నేను చెప్పేది ఏమి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు ఏం చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి అనేది అంటే గుంపు మేస్త్రి అని మీరే ఎక్కువ చెప్తున్నారు నేను చెప్పడం ఏముంది ఆయననే చెప్పుకున్నాడు కదా మా ఏముంటుంది సీఎం అంటే మేస్త్రి పని ఈడ్ నుంచి ఇటుక దేవాలా ఈడ్ నుంచి ఇసుక దేవాలా ఆడి నుంచి కంకర దేవాలా అన్ని కలిపితేనే ఇల్లు అవుతుంది అని ఆయన చెప్పిన మాటనే నేను చెప్పేది కూడా మేము మర్యాదతోటే మాట్లాడినాం ఇన్ని రోజులు కానీ ఆ మర్యాద అనేది ఆయన ఉంచుకుంటలేడు ప్రతి దగ్గర మొన్నటి వరకు కూడా మేము క్రమశిక్షణతో ఉందాము మా కేసీఆర్ సార్ క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పిండు కాబట్టి అదే క్రమశిక్షణతోటి పోతున్నాం ఆయన నోరు జారుతున్నప్పుడు మేము జారడంలో తప్పు లేదు ఇంకా జారాలి అంటే చాలా అనొచ్చు కానీ మేము
పద్ధతి ప్రకారం పోదామనే ఉద్దేశంతో మేము ఇట్లా పోతున్నాం. అంటే పద్ధతి పోతున్నాను అనుకుంటారా ఇప్పుడు మీరు? మేము పద్ధతిగానే పోతున్నాం అన్న. పద్ధతి తప్పితే ఇంకా ఉద్యమం టైం మేము ఎట్లా చేసినాం అనేది మీకు తెలీదా? ఒక తెలంగాణ తెచ్చుకోవాలనే టైంలో ఉద్యమం చేసిన మా లీడర్ ఆయన ఎట్లుంటాడు, ఆయన కింద మేము పని చేయాలంటే మేము ఏ విధంగా పని చేయగలుగుతాం? కానీ ఆయనకి టైం ఇద్దాం, ఆయనకి ఛాన్స్ ఇద్దాం, ఏం చేస్తాడు అని దాదాపు సంవత్సరం ఆగినాం. గెలిచిన ప్రజలు ఎన్నుకున్నారు ఆయనని. సరే, వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఆశలు పెట్టిండు. ఇప్పుడు ప్రజలు కూడా కేసీఆర్ది తప్పు అనట్లేదు. ఈయన ఇచ్చిన ఆశలకి వాళ్ళు, ఈయన ఇచ్చిన హామీలకు ఆశపడ్డారు కాబట్టి ఇలా ఆ హామీల కోసమని పబ్లిక్ ఓటేసిరు. ఓటేసినప్పుడు ఆ హామీలు నెరవేర్చాలని సంవత్సరం టైం ఇచ్చినాం. ఆయన 100 రోజులలోనే చేస్తా అని చెప్పిండు. మరి ఆ 100 రోజులు కాస్తే ఇప్పుడు సంవత్సరం నరగానికి వస్తుంది. ఏ హామీ కూడా ఒక్కటన్నా చేసి. రైట్, ఓకే. ఏంది మేకల కావ్య యొక్క కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే? కాన్ఫిడెన్స్ ఏంది అంటే నాకు నా పార్టీ ఎల్లప్పుడు నాకు సపోర్ట్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. మా బీఆర్ఎస్ ఎప్పటికైనా పని చేసేటోళ్ళకి విలువ ఉండే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మెయిన్గా కేటీఆర్ సపోర్ట్. ఎందుకంటే యువతకి ఎక్కువ రావాలి, యువత అనేది పబ్లిక్లో రావాలి, వాళ్ళ ఐడియాలజీ బాగుంటుంది, వాళ్ళు ఏమైనా చేయాలి అంటే బాగా ఇనిషియేటివ్ తీసుకుంటారనే ఉద్దేశంతో కేటీఆర్ ఎప్పుడు ఉంటాడు. కాబట్టి మెయిన్గా ఆయన త్రూవే చూసుకొని వాళ్ళ పాలిటిక్స్కి రావడం జరిగింది. రైట్, అంటే మీ రోల్ మోడల్ ఎవరు రాజకీయాలలో? నా రోల్ మోడల్ కేటీఆరే, కంపల్సరీ కేటీఆర్ సరే మా రోల్ మోడల్. నాకే కాదు, నాలాంటి యువతకి చాలా మందికి కూడా కేటీఆర్ సరే రోల్ మోడల్. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత మారింది. ఇవాళ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేసింది అంటే వన్ సైడ్ కేటీఆర్ సార్ అని చెప్పాలి. చాలామంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ అందరు కూడా కేటీఆర్ సార్ని రోల్ మోడల్ అనుకుంటారు. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఆయనని రోల్ మోడల్ అనుకునే వాళ్ళే. సరే, ఇవన్నీ విషయాలు పొలిటికల్ సబ్జెక్ట్ కాబట్టి కాసేపు పక్కన పెట్టి మళ్ళా వద్దాం వీటికి. ఓకే. మేకల కావ్య రాజకీయాలకు సెట్ అవుతుందా? తప్పకుండా, తప్పకుండా. అర్థం కాలేదు. తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవ్వదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కంపల్సరీ సెట్ అవుతాను. ఎందుకంటే నేను పబ్లిక్ సర్వెంట్ని, ప్రజల కోసం సేవ చేసేదాన్ని. కంపల్సరీ సెట్. ప్యాషనేట్గా వచ్చారా ఏమన్నా రాజకీయాలలో? అదృష్టం కొద్దిగా రాజకీయాలకు వచ్చారా? లేదు, నేను క్లియర్గా చెప్పాలి అంటే నాకు ప్యాషన్ ఉంది, రాజకీయం చేయాలి అని ఉంది. ఎందుకు అంటే అది ఇంతకుముందు చెప్పాను, యంగ్ జనరేషన్ పాలిటిక్స్కి వస్తే వాళ్ళ ఐడియాస్ వేరే ఉంటుంది, వాళ్ళ విధానం వేరే ఉంటుంది, డెవలప్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది మీకు తెలుసు ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు, అలా కొత్త కొత్త ఐడియాస్ తోటి చేయడం వేరు. ఇప్పుడు పాతకాలం పద్ధతులు అన్నీ మారాయి, కొత్త ట్రెండ్, కొత్త న్యూ వర్జన్స్లలో వస్తున్నారు. కాబట్టి యంగ్ జనరేషన్ రావాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్కి వచ్చి నాకు ఆ ప్యాషన్ తోటి వాళ్ళ ముందుకు వెళ్తున్నాను. మీరు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమైతుండే? మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే కంపల్సరీ నా బిజినెస్ నేను చూసుకునేదాన్ని. మాకంటూ పర్సనల్ బిజినెస్ ఉన్నాయి. మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకునేదాన్నేమో. మీరు ఎంటెక్ కంప్లీట్ చేశారా, బీటెక్? నేను బీటెక్ కంప్లీట్ చేశారు. ఓకే, బీటెక్ తర్వాతనే మీరు నిశ్చయించుకురా రాజకీయాల్లోకి పోవాలని చెప్పేసి? బీటెక్ కంప్లీట్ అయిపోయినాక ఇమీడియట్గా నాకు మా పెళ్ళి అయ్యింది. నా పెళ్ళి అయిపోయిన వితిన్ 6 to 7 months టైంలో ఇక ఇది కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయినప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు ఛాన్స్ అనే ఉద్దేశంతో పాలిటిక్స్కి వచ్చాను. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా వన్ సైడ్ సపోర్ట్ చేసి హయ్యెస్ట్ మెజారిటీ తోటి కార్పొరేటర్ అయినా, ప్లస్ మేయర్ అయిపోయినా. మేయర్ కూడా అందరు ఏకగ్రీవంగా ఎన్నుకొని. ఇవన్నీ కూడా మీకు పడ్డ ఓట్లు కావచ్చు, మీకు వచ్చిన లీడ్ కావచ్చు, ఇది మేకల కావ్య ముఖం చూసి పడ్డాయా లేకపోతే మీ నాన్నగారు అయ్యప్పని చూసి పడ్డాయా? అంటే తప్పులేదు. ఇప్పుడు మా నాన్నగారు ముఖం కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయురాలు అంటారు కాబట్టి మా నాన్న ఎన్నో సేవలు చేసిండు కాబట్టి మా నాన్నని చూసి వేసి ఉండొచ్చు. ఆయన పైన నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా చెడగొట్టలే, ఇంకొక మెట్టు పైకి ఎక్కినా అని అనుకుంటా నేనైతే. ఓకే, మేకల కావ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. అవన్నీ మేకల కావ్య త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది. అవన్నీ తప్పుడు ప్రచారాలు. కాంగ్రెస్ కండువా కప్పుకునేది లేదు, ఎలాంటి పార్టీ మారే ఉద్దేశం కూడా లేదు. ఏందంటే ఇక మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఛానళ్ళలో ఒక పేరు యాడ్ చేసి పార్టీ మారుతుంది అనగానే ఆబ్వియస్లీ మనం దానిపైన క్లిక్ చేస్తాం, వాళ్ళకి వ్యూ పెరుగుతుంది. అట్లాంటివి ఎన్నో చేస్తారు కానీ క్లియర్ కట్గా ఎక్కడ కూడా మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. ఎప్పటికైనా బీఆర్ఎస్లోనే ఉంటాం, కేసీఆర్ బాపుతోటే ఉంటాం. కేసీఆర్ బాపు. ఓకే, ఎందుకు అట్లా? కేసీఆర్ బాపు ఏంది? ఆయన తండ్రి. తెలంగాణ ఇవాళ ఇంత ఉంది అంటే ఆయన వల్లనే, తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే. ఇవాళ ఎవరైతే ఈ సీఎం పోస్ట్లో కూర్చున్నాడు, నేను సీఎం అంటుండు, ఇవాళ తెలంగాణ సపరేట్ అయ్యింది కాబట్టే నువ్వు సీఎం అయినవే తప్ప నువ్వేం సీఎం కాలేదు. అది తెచ్చింది ఎవరు? ఒకరు ఇనిషియేట్. చాలా మంది ఏమనుకుంటారు, ఒక్కడే తెచ్చిండా అని అనుకుంటారు. కానీ ఒక్కరు ముందుకు వెళ్తేనే ఆయన వెనకాల నడిచేది. ఆయన లీడర్ కాబట్టి, కేసీఆర్ సార్ లీడర్ కాబట్టి ఆయన వెనకాల వాళ్ళందరూ నడిచారు కాబట్టి ఇవాళ మాకు ఈ పోస్టులు, ఇవాళ
నేను మేయర్ అయినా, ఇంకొకరు సీఎం అయ్యారు, ఇంకొకరు మంత్రులు అయ్యారు అంటే కేవలం బాపు కేసీఆర్ తోటే. రైట్. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏమైతే హైలైట్ అవుతాయో అవే కావాలని ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంది కావ్య అని నేను అంట. లేదు, నేను క్లియర్గా చెప్తున్నా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చెప్తున్నాను, పబ్లిక్ వర్షన్ నేను మాట్లాడుతున్నాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా నా వర్షన్ కూడా పోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడుతున్నా. మీరు చూసుకున్నట్లయితే ఇలా సోషల్ మీడియాలో ఎందుకు, మీరు ప్రజలలోకి ఒక్కసారి పోండి, ప్రజలను అడగండి, మీకు ఎక్కడైనా ఊర్లలోకి పోండి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ ఏమన్నా వచ్చినాయి అని ఒక్క మాట అడగండి. వాళ్ళు చెప్పుడు పక్కకి పెడితే తిట్టుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంత నమ్మకంతో ఇవాళ హైదరాబాద్లో బీఆర్ఎస్కి మొత్తం 1 సైడ్ ఓట్లు పడ్డాయేమో, ఊరు మొత్తం కాంగ్రెస్కి చేసారు. మీరు జస్ట్ మీకు పథకాలు వచ్చినాయని అడగండి, పథకాలు వచ్చినాయా రాలేదా పక్కకు పెడతారు, ఫస్ట్ తిట్టుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళు నేర్పిస్తారట కదా, ఒక్కరికంటే నేర్పిస్తాం అన్న, ఇద్దరికంటే నేర్పిస్తాము, ఊరు మొత్తం అందరికి మేము నేర్పిస్తాం. మేము స్పెషల్ క్లాసులు పెట్టుకొని నేర్పిస్తున్నాం వాళ్ళకి. నేర్చుకునేటోళ్ళు అయితే మేము ఆ రోజు నుంచే నేర్చుకొని మా బీఆర్ఎస్కే ఓట్లేండి నేర్పించేటోళ్ళం కదా. ప్రజలకు ఎందుకు తెలియలేదా, వాళ్ళకి అర్థమైతలేదా, ఎవరు వస్తే మంచిగా అవుతుంది, ఎవరు వస్తే బాగుపడుతుంది అనేది వాళ్ళకి అర్థమైతలేదా? వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు. ఎక్కడ చూసినా ఇవాళ దాదాపు ఒకప్పుడు ప్రతి దగ్గర తెలంగాణ పచ్చగా కనిపించేది, ఇవాళ ఏడ కనిపిస్తుంది? ఇప్పుడే చూసినాము, 1,00,000 చిల్లర ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి, 1,50,000 ఎకరాలు ఎండిపోయినాయి ఇవాళ. ఎవరితోటి మరి ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఎందుకో ఎండిపోలేదు? 10 సంవత్సరాల నుంచి ఎక్కడో నీళ్లు రాకుండా, ఎక్కడ కూడా బాధపడకుండా ఉన్నాము. మరి ఇవాళ ఎందుకు వస్తుంది, ఇవాళ ఎందుకు ఎండిపోతున్నాయి? ప్రజలు గమనించారా? ఇది కూడా మేమే నేర్పుతున్నామా? మేమే పోయి డ్యామ్ల కాడ లేకపోతే పైప్ల కాడ అడ్డు కట్టేస్తున్నామా? తెలుసు కదా, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా నీళ్ళు ఎక్కడ ఆగుతున్నాయి, ఎందుకు ఆపుతుర్రు వాళ్ళకి తెలుసు. కంపల్సరీ ఈసారి ఒక్కసారి మీరు ఆలోచించండి, రేవంత్ రెడ్డిని ఒక్కసారి వితౌట్ గన్మెన్స్ వెళ్ళమని చెప్పండి ఊర్లకి, చూస్తాం ఆయన ఏం చేసిండో ప్రజలే చెప్తారు. వితౌట్ గన్మెన్స్ పోతే ఏం జరుగుతుంది అని ప్రజలు చెప్తారు. మేము చెప్పడం ఏంది? ఇప్పుడు మేము చెప్తే మీరు ఏమనుకుంటారు, మీరు వార్నింగ్ ఇస్తుర్రా, మీరు బెదిరిస్తుర్రా అంటారు. మేమేం చెప్పాం, ప్రజలే. నేనేం వార్నింగ్ ఇస్తలేను, నేను వార్నింగ్ ఇస్తలేను, ప్రజలకి పోతే తెలుస్తుంది ఆయన ఏం చేసిండు. మంచి చేస్తే దండేస్తారు, ఇక మంచి చేయకపోతే వాళ్ళు ప్రజలు ఏం చేస్తారు అనేది కూడా మీరే చూస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాము అని అంటే మేకల కావ్య కాంగ్రెస్ పార్టీలో కన్నకాడికి. నిజంగా చెప్పండి, టు బి ఆనెస్ట్, మనస్సాక్షిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్ ఉందా లేదా? ఒకటే ఉందా లేదా అది కూడా చెప్పండి. ఇన్విటేషన్ అనేది ఇన్విటేషన్ అన్నారు. ఎవరైనా ఏం ఆలోచిస్తారు అంటే ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ లో లాక్కుందాం అనే ఉద్దేశంతో. ఉందా లేదా ఇన్విటేషన్ ఉందా లేదా? నాకు ఇన్విటేషన్లు వస్తాయి, మస్తు వస్తాయి. ఇన్విటేషన్ రాకపోవడం కాంగ్రెస్ నుంచి వస్తాయి, బీజేపీ నుంచి వస్తాయి, ఏ పార్టీ పెట్టినా. ఇప్పుడు మంచి వర్తబుల్ క్యాండిడేట్ అక్కడ ఒకరు నిల్చున్నారు, ఇవాళ ఒక క్యాండిడేట్ అక్కడ నిల్చున్నారు. ఆమె 1 సైడ్ చెప్తే 1 సైడ్ ఓట్లు పడతాయి, అబ్బా ఆమె మంచి డెవలప్ చేస్తుంది, ఆమెకు మంచి పేరు ఉంది అనుకున్నారు అనుకో, ఎవరు ఇన్విటేషన్ ఇయ్యరు? ప్రతి ఒక్కరు మా పార్టీలకు రావాలి అనే ఉద్దేశంతో ఇన్విటేషన్ ఇస్తారు. కానీ మనకి మన ఎథిక్స్ అనేది ఉండాలి, మన పార్టీకి మనం రెస్పెక్ట్ తోటి ఉండాలి. ఇవాళ కేటీఆర్ సార్ తలుచుకున్నాడు, మల్లారెడ్డి సార్ తలుచుకున్నాడు కాబట్టి నాకు ఇవాళ మేయర్ పోస్ట్ వచ్చింది. నేను ఆ రెస్పెక్ట్ కొద్దీ నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, క్లియర్గా చెప్తున్నా. ఇన్విటేషన్లు మస్తు వస్తాయి. కేసు మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయారు, ఏంది మేకల కావ్య పరిస్థితి? మేకల కావ్య బీఆర్ఎస్లోనే ఉంటుంది, డౌట్ లేకుండా. మల్లారెడ్డి సారు ఒకవేళ కాంగ్రెస్ పోడు, అయినా కూడా పోడు, అయినా కూడా పోడు. చెప్పిండా మీకు పోనమ్మా అని చెప్పేసి? ఆయన క్లియర్గా ఏం చెప్పిండు అంటే మనకి బీఆర్ఎస్ పార్టీయే మనకి ఫ్యూచర్, రేపు మనకి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, సో బీఆర్ఎస్ కి కట్టుబడి ఉండాలి ఆయన క్లియర్గా చెప్పిండు మాతోటి. ఆయన పోడే ప్రసక్తే లేదు. క్లియర్ అది క్లియర్. ఒకవేళ పోతే అదృష్టం బాగాలేదు పోయింది అనుకోండి, నేను బీఆర్ఎస్ లోనే ఉంటా అంతే. క్లియర్ అయ్యా? క్లియర్. ఎందుకు అట్లా బీఆర్ఎస్ నే పట్టుకొని ఉన్నారు? ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ మీరు నన్ను గుర్తుపట్టిరు, నా దగ్గరకు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? ఇవాళ అక్కడ ఒక ఆమె కావ్య అని ఉంది, ఆమెను ఇంటర్వ్యూ చేద్దాము అనే ఉద్దేశంతో మీరు ఇవాళ వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? ఏదైతే పోస్ట్ నేను కూర్చున్నాను, ఏదైతే పోస్ట్లో నేను చేసిన, ఇవాళ నాకు ఆ పోస్ట్ ఇచ్చింది కేటీఆర్ సార్. సో ఆయన పోస్ట్ ఇచ్చిండు, ఇవాళ నన్ను 10 మంది గుర్తుపడుతున్నారు. ఎంతో ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అది వేరు. కానీ ఒక పబ్లిక్లో పోతే గుర్తుపట్టాలి అంటే మాత్రం కంపల్సరీ ఒక పోస్ట్ అనేది ఉండాలి. ఆ పోస్ట్ ఇచ్చింది కూడా కేటీఆర్ సార్. ఇవాళ తెలంగాణలో ఇన్ని లోకల్ బాడీస్ చేయడం, దాదాపు 13 లోకల్ బాడీస్ చేయడం, దానికి కార్పొరేషన్స్ అయ్యి మేయర్లు చేయడం, అదొక డిఫరెంట్ ఐడియా. ఎట్లా అంటే ఒక్క దగ్గరనే వేసి అన్ని ఒక్క దగ్గర చేయకుండా చిన్న చిన్నగా చేస్తే నీట్గా చేసుకుంటారు, నీట్ డెవలప్మెంట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా కార్పొరేషన్లు చేసి అందులో నా పైన నమ్మకంతో 25 సంవత్సరాలకే నన్ను మేయర్ని చేశారు కేటీఆర్ సార్. సో ఆయనకి కంపల్సరీ రుణపడి ఉంటా, అందుకే బీఆర్ఎస్ పార్టీలో కంపల్సరీ ఈ పార్టీ మారే ప్రసక్తే లేదు. ఓకే, అంటే మీరు ఇవాళ ఈ స్థానంలో ఉన్నారు, రికగ్నైజ్ చేయబడుతున్నారు అంటే దానికి కారణం కేటీఆర్. అవును,
100%. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీకు పొలిటికల్గా గైడెన్స్ కూడా కేటీఆర్ ఇస్తాడు అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? నిజంగా పొలిటికల్లో గైడెన్స్ నాకు ఇద్దరు ఇస్తారు. ఒకటి మల్లారెడ్డి గారు, ఇంకొకటి కేటీఆర్ గారు. ఇద్దరు ఎట్లా అంటే ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి అనేది ఈయన గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే మనకి కంపల్సరీ పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. ఈయన గైడెన్స్ ఇస్తారు. కేటీఆర్ సార్ ఎట్లా పబ్లిక్లోకి పోవాలి, వాళ్ళ గురించి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, ఎన్నో చెప్పిండు. ఇప్పుడు ఒక్కటనే కాదు, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆయన కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడంలో కేటీఆర్ సార్ గ్రేట్ అనే చెప్పాలి. రైట్. అంటే కాంటాక్ట్ ఉంటారా, ఫోన్లో మాట్లాడుతుంటారా? ఫోన్లో మాట్లాడడం అని కాదు, మీటింగ్స్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాము. సార్కి సబ్జెక్ట్ చెప్తాం, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం. ఇవాళ మీకు నేను క్లియర్గా చెప్తున్నా, జవహర్ నగర్లో 5 సంవత్సరాల కింద మీరు వచ్చుంటే ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేకుండే. ఒక మీరు అనుకుండొచ్చు లాస్ట్ 5 years కూడా బీఆర్ఎస్ఏ ఉంది కదా అని అనుకుండొచ్చు. లాస్ట్ 5 yearsలో కూడా గ్రామకంఠం అని చేసిరు. జవహర్ నగర్ని బీఆర్ఎస్ హయాంలోనే చేసిరు గ్రామకంఠం అనేది. అది చేశాక యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఇక్కడ లేకుండే. మేము వచ్చినాక విత్-ఇన్ 5 yearsలో దాదాపు 380 కోట్లతోటి ఇవాళ జవహర్ నగర్లో ఏడ చూసిన సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, వాటరు, స్తంభాలు, లైట్లు ప్రతి ఒక్కటి అందింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ సార్ వల్లనే. ఇవాళ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి అందుతున్నాయి అంటే కేసీఆర్ సరే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడికి అమ్మాయిని ఇవ్వాలంటే, పోనీ అల్లుడిని తెచ్చుకోవాలంటే, కూతుర్ని ఇవ్వాలన్నా, అల్లుడిని తెచ్చుకోవాలన్నా, కోడల్ని తెచ్చుకోవాలన్నా ఒక్కరు కూడా పిల్లనిచ్చేటోళ్ళుగా జవహర్ నగర్లో. అది ఊరు మొత్తం తెలుసు. ఎందుకు? ఈడ అతి పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఇది తెచ్చింది కూడా కాంగ్రెస్ టైంలోనే. పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ మీకు 5 కొట్టిరంటే గంట కొట్టినట్టు స్మెల్, అసలు బయటికి పోవాలంటే కూడా పోలేదు. ఇదొక ఎత్తి. రోడ్డు మీద పోతే మీ జవహర్ నగర్కి వస్తే పౌడర్ వేసుకునే అవసరమే లేదమ్మా, బండ్ల మీద వస్తే అదే రోడ్డు మీద ఉన్న పౌడర్ మీకు మేము కొట్టుకుంటున్నామా అనుకునేటోళ్ళు. అట్లాంటి జవహర్ నగర్ని రూపురేఖలు మార్చిరు. ఇవాళ మీరు చూసుకుంటే సెంట్రల్ డివైడర్ తోటి రోడ్డు, డంపింగ్ యార్డ్కి దాదాపు 350 crores తోటి క్యాపింగ్ చేపించి దానిపైన మంచిగా గార్డెన్ గ్రీనరీ చేపించి ఇవాళ ఎంత అద్భుతంగా చేసిర్రు డంపింగ్ యార్డ్ని కూడా. అసలు అది డంపింగ్ యార్డ్ అని మనం అనుకోము. ఈడ ఏడుంది డంపింగ్ యార్డ్ అని అనుకునే పరిస్థితికి మనం వచ్చిండే. అంత మంచిగా చేసి అలా రోడ్లు చేసి డ్రైనేజ్లు ప్రతి ఒక్కటి డెవలప్ చేసింది అంటే కేటీఆర్ సరే. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ మీరు మళ్ళీ డంపింగ్ యార్డ్ దిక్కుపోండి, రోడ్డు మీదకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి. అంత దరిద్రంగా తయారైంది ఈ టైంలో దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇట్లనే మాట్లాడొచ్చా మీరు? అంటే ఏ హక్కుతోటి, ఏ అధికారంతో? ఎందుకు మాట్లాడొద్దు? ఎట్లా మాట్లాడుతున్నారు? నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, నేను కాంగ్రెస్ పార్టీకి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. కానీ ఎప్పుడు ఇచ్చేదాన్ని? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే, మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చుంటే, మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిరు, 420 హామీలు ఇచ్చిరు, 6 గ్యారెంటీలు అని చెప్పి, ఆ హామీలు ఇచ్చుంటే మేమే రెస్పెక్ట్ ఇస్తుండే. మీకు కావాలంటే హారతి తిప్పి రెస్పెక్ట్ ఇస్తుండే. మీరు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చండి, మీకు మళ్ళీ మీ మర్యాద మీకు దక్కుతుంది. క్లియర్గా చెప్తున్నా. అంతేనా? హామీలు నెరవేరిస్తే మర్యాద ఇస్తారు, లేకపోతే మీరు ప్రజలకి మీరు సేవ చేయనప్పుడు మేము ఎందుకు ఇస్తాం రెస్పెక్ట్? మీరు ప్రజలకు ఏం చెప్పొచ్చిర్రు అంటే ఇప్పుడు మీరు ప్రజలను మోసం చేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా? మేము చూస్తూ కూర్చోం, ఇట్లనే మాట్లాడతాం. ఇంకా మీరు ప్రజలను మోసం చేయదలుచుకుంటే మేము ఇంకా ఒక అడుగు కిందికి వచ్చి మరి మాట్లాడగలుగుతాం. మీరు బీటెక్ చేసిర్రు, అతి పిన్న వయసు, జస్ట్ 26-25 yearsలోనే మీరు మేయర్ అయ్యారు. ఏముండే మీకు ఫీలింగ్? ఏముండే? పెద్ద బరువు నా నెత్తిలో పెట్టిరని ఉండేనా? 25 yearsకే నేను మేయర్ అయినా అన్న. 25 yearsకి అయినప్పుడు ఫస్ట్ వాస్తవానికి ఏం చెయ్యాలి చాలా ఉండే మైండ్లో. ఒక ఏమన్నా చూసామా, ఇది డెవలప్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చాలా ఆలోచనలు ఉండే. మంచి పేరు తెచ్చుకోవాలి, ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాం, మంచి పేరు తెచ్చుకుంటే రేపు మనకి ఫ్యూచర్ ఉంటుంది అనే ఆలోచనతోటి వచ్చిన. అదే విధంగా ఏమైతే ఆ రోజు ఆలోచన అనుకున్నా, ఈ జవహర్ నగర్ మొత్తం ఇప్పుడు నా పైన డిపెండ్ అయ్యింది. అంతకుముందు ఇది కార్పొరేషన్ కాదు, అంతకుముందు ఇది గ్రామ పంచాయతీ, నా పైన డిపెండ్ అయ్యింది. సో దీన్ని రూపురేఖలు మార్చాలి, దీన్ని ఎట్లయినా చేస్తేనే నా పేరు ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పటికైనా అంటారు ఫస్ట్ మేయర్ ఆమెనే అని అంటారు. సో అది రూపురేఖలు మార్చాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కంకణం కట్టుకున్నా. ఇవాళకి కూడా అదే కట్టుకుంటా. ఇవాళ నేను మేయర్ ఉన్నా లేకున్నా ఎప్పటికీ జవహర్ నగర్ ప్రజలకు మాత్రం సేవ చేసుకుంటూనే ఉంటాను. ఏంది మీ పొలిటికల్ ఏమైంది అసలు? అంటే మీ పొలిటికల్ ఏమైంది? ఏమంటున్నారా? ఏమనేం లేదు, పబ్లిక్ సర్వెంట్, ప్రజల కోసం సేవ చేయడం. ఇప్పుడు అంటే మీరు కార్పొరేటర్ గెలిచారు, దాని తర్వాత మేయర్ అయ్యారు, ఓకే, ఇట్స్ ఓకే. అంటే ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఇంకా ఆ స్థాయికి మించి కావాలి, లేకపోతే ఇటువంటి ఏమైనా కోరికలు ఉన్నాయా? లేకపోతే మల్లారెడ్డి గారికి ధీటుగా ఉండాలి అని అన్నట్టుగా? ఒకటి మరీ గురువుని తన్ని పైకి వచ్చేంత లెక్కలైతే మేము చెయ్యము. మేము ఏదైనా సరే
ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాం, రాజకీయంలోకి వచ్చి ఒక ఆడనే ఆగిపోవాలని ఎవ్వరు కూడా ఆశించరు. కంపల్సరీ ఒక మెట్టు మీదికి ఎక్కుతూ ఉండాలి, మనకంటూ ఇవాళ ఇంత చేసినాం రేపు ఇంకొంచెం పెద్దగా చేయాలి అని అనుకుంటాం. ఇలా నర్సరీ చదివినోడు రేపు ఎల్కేజీకి పోవాల్సిందే, ఎల్కేజీ చదివినోడు యూకేజీకి పోవాల్సిందే. సో రాజకీయంలోకి వచ్చినప్పుడు ఒక అడుగు పైకి ఎక్కాలి అని అనుకుంటాము. ఒకవేళ మనమే మంచి పనులు చేసినాము, మనమే మంచిగా పబ్లిక్లో పేరు తెచ్చుకున్నాం, మంచి పేరు తెచ్చుకున్నాం, అధిష్టానం ఆబ్వియస్లీ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి, ఈమెని ఏం చేయాలి. ఈమెకి మంచి పేరు లేదంటే వాళ్ళే సరే అమ్మ నువ్వు మంచి పేరు తెచ్చుకునే వరకు ఇట్లా ఉండు అంటారు, మంచి పేరు తెచ్చుకుంటే రేపు ఇంకేదైనా పోస్ట్ ఇస్తామంటారు. సో ఆ రకంగా ఓకే మెట్టు పైకి ఎదగాలనుకుంటాం, కానీ మరి గురువుని దాన్ని అంత గలీజ్ పనులు అయితే మేము చెయ్యం. మల్లారెడ్డి గారికి ఒబీడియంట్గానే ఉంటాము అని అంటారు. ఉంటాం అంతే, ఇది ఫిక్సింగ్, అది ఇట్లా మార్పులు చేర్పులు ఉంటాయి. ఉండవు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా ఇప్పుడు ఇవాళ మేకల కావ్య చేయాల్సినటువంటి టమ్ ఉన్నా కూడా ఎందుకు దీపేవాల్సి వచ్చిందంటే మల్లారెడ్డికి సుధీర్ రెడ్డికి పడక అని అంటాం. సే ఎస్ఆర్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సే ఎస్ఆర్ నో. ఎస్ ఓకే ఎస్ అనేది ఇప్పుడు చెప్పండి ఇక. ఎందుకు చెప్తా ఎస్ అనేది, ఇక్కడ ఈ ఏదైతే మేడ్చల్ ఉంది, మేడ్చల్కి సుధీర్ రెడ్డి అనేటైన 5 years ఎమ్మెల్యే చేసిండు. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాక ఆయన ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా రాలే, ఎక్కడ కూడా. నేను పక్క డివిజన్ల గురించి పక్క ఊర్ల గురించి మాట్లాడతలేదు, మేడ్చల్ల నేను జవహర్ నగర్ విషయమే మాట్లాడుతున్నా. నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఒక పెళ్ళికి పోనీ నువ్వు ఏం పనులు చేయకు, ఏ పెళ్ళికి పిలిచినా ఏడికి పిలిచినా కూడా వచ్చేటోడు కాదు, ఇన్ని అక్షింతలు వేసేటోడు కాదు, ఇంత దీవెన పెట్టేటోడు కాదు. అట్లా చేసేసరికి కంపల్సరీ అధిష్టానంకి తెలుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్కి తెలిసింది ఆయన ఇక్కడ ఏం పని చేయలేదని అర్థమైంది. అర్థం కాగానే ఇమీడియట్గా ఏం చేశారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి మల్లారెడ్డి సార్కి సీట్ ఇచ్చింది. మనం పార్టీకి కట్టుబడి ఉండాలా, వాళ్ళు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మనం కష్టపడాలా. వాళ్ళు డిసైడ్ చేసారు ఎమ్మెల్యే సీటు మల్లారెడ్డికి వచ్చింది, మీరు కష్టపడండి అమ్మా అని చెప్పారు. మేము కష్టపడ్డాం, ఆయన గెలిచిండు. ఆయన గెలిచినాక ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది, వీళ్ళు వాళ్ళకే పని చేస్తాడు, ఆయనకే పని చేస్తారు, వీళ్ళు మా దగ్గరికి రారు అని వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కోల్డ్ వార్లో మేము రావాల్సి వచ్చింది. మేము నలిగిపోయినాం. అంతేనా? అంతే. ఓకే, ఒప్పుకుంటారు దీన్ని? నేను ఒప్పుకుంటున్నాను, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఏమంటారు ఆ కోల్డ్ వార్ మధ్యలోనే మేము నలిగిపోవాల్సి వచ్చింది. ఓకే, నేను ఈ వర్డ్స్ డిలీట్ చేయమన్నా డిలీట్ చేయ, తీసేయమన్నా తీసేయ, ముందే చెప్తున్నా. ఓకే, ఒప్పుకుంటారు కదా మీరైతే? నేను ఒప్పుకుంటున్నా. మేకల కావ్యను తొక్కాలని చెప్పేసి విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద బీఆర్ఎస్ చూసిరా లేదా? విత్ ఇన్ ది బీఆర్ఎస్ లేదన్నా, ఎవరు కూడా అనుకోలేదు తొక్కేయాలి అనేది. అయితే ఇప్పటివరకు నా వరకు కూడా ఏంది 25 ఏళ్ళ పిల్ల వచ్చింది రాజకీయాల్లోకి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నది, స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నది. అట్లెందుకు అనుకుంటామన్నా? 25 ఏళ్ళు అయితే మాట్లాడలేమా? ఎందుకు మనం మాట్లాడితే తప్ప? ఇప్పుడు ఏం అనుభవం ఉంటుంది? ఇప్పుడు 25 ఏళ్ళకి పిల్ల స్థాయిని మించి మాట్లాడుతుంది అంటే ఇవాళ 25 ఏళ్ళకే మరి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు మేయర్నైనా. మరి ప్రజలు ఎందుకు ఆలోచించలేదు? 25 ఏళ్ళ పిల్లకే మేయర్ని ఎందుకు చేయాలా, ఈమెకు ఓటేయొద్దని ప్రజలు ఆలోచించలేదు కదా? ప్రజలు ఆలోచించారు, ఆమెను చేస్తే ఆమెకి కేపబిలిటీ ఉంది, ఆమె మేయర్ అవుతుంది. వాళ్ళు ఎట్లయితే ఆలోచించారో నేను కూడా నా స్థాయికి తగ్గట్టే నేను మాట్లాడుతున్నాను, నేను స్థాయికి మించి ఏం మాట్లాడతలేదు. ఓకే, మేకల కావ్య మంచి చేస్తుందని ఇలా మేయర్ అయిందా, లేకపోతే మేకల కావ్య దగ్గర డబ్బులు ఉన్నాయని మేయర్ అయిందా? మేకల కావ్య మంచి చేస్తుందని మేయర్ అయింది. మేకల కావ్య దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవని నేను అనట్లేదు, డబ్బులు లేవు ఉన్నాయని నేను అనట్లేదు, డబ్బులు ఉన్నాయి. ఇదేం మేము రాజకీయంలో సంపాదించింది ఏం కాదు, మాకంటూ బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్లోనే మేము సంపాదించినాం. ఏం బిజినెస్ లో? మాది కన్స్ట్రక్షన్ బిజినెస్, టోటల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ బిజినెస్, అన్ని లీగల్ గా కన్స్ట్రక్షన్ బిజినెస్ లే. మేము రాజకీయంలో రాకముందు ఇదే ఇంట్లో ఉన్నాం, రాజకీయంలోకి వచ్చినాక కూడా మేము ఇదే ఇంట్లో ఉన్నాం. మేమేమి ఇల్లు మారింది లేదు, మేము పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంది ఏం లేదు, మేము ఎట్లా ఉన్నామో మేము అట్లనే ఉన్నాం, అదే విధంగా పోతున్నాం. ఇవాళ మేకల కావ్యకి మంచి పేరు ఉంది కాబట్టే ఇంతకుముందు నేను చెప్పిన లీడ్ వచ్చింది నాకు జవహర్ నగర్లో అనేది. లీడ్ వచ్చింది కూడా మేకల కావ్యకి మంచి పేరుందనే కానీ ఆస్తున్నందుకు కాదు. అది క్లియర్ గా పబ్లిక్ మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఇయర్స్ నుంచి మేము జవహర్ నగర్. ఓటుకి ఎందుకు ఇస్తామన్నా పైసలు? ఓటుకి ఏమి ఇవ్వలేదు. రాజకీయం బాగా నేర్చుకోలేదు మీరు అట్లా మీడియాలో ఎట్లా మాట్లాడాలి, మీడియా ఆఫ్ ద కెమెరా ఎట్లా మాట్లాడాలి, ఆన్ ది కెమెరా ఎట్లా మాట్లాడాలి నేర్చుకున్నారు. నేను ఏం చెప్పట్లేదు. ఓటుకి ఎట్లా ఇస్తాము పైసలు? ఎందుకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేరా? అంటే ఇలా గెలిచిన వాళ్ళు అందరూ ఓటుకి పైసలు ఇచ్చిన వాళ్ళేనా? అవును. ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు ఓటుకి పైసలు ఇచ్చిన వాళ్ళే అని? ఇస్తలేరు. అయితే ఎవరు ఇస్తున్నారు? మొత్తానికి రాజకీయం వంట పట్టించుకున్నారు మీరు. రాజకీయం వంట పట్టించుకోవడం ఏముందన్నా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు ఇచ్చిరా అని అంటున్నాము, మేము ఇవ్వలేదని నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. దాంట్లో రాజకీయం ఏముంది? రాజకీయం చేయడం ఏంది అంటే ఇవాళ ఒక మాట చెప్పి ఇంకొక మాటకి మార్చడం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది ప్రజల తరఫున రాజకీయం. కాంగ్రెస్ పార్టీ కాడికి ఎందుకు పోతున్నారు? అవును, వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను చెప్తున్నా. వాళ్ళు చేయట్లేదా రాజకీయం? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇవాళ మేము చేసింది ఏం లేదు. ఇవాళ మేము పైసలు ఇచ్చేటోళ్ళమే అయితే మీరు అన్నారు చూడండి, ఆ విశ్వాసం మిమ్మల్ని ఎందుకు దించేసారు. ఇవాళ మేము పైసలు ఇచ్చేటోళ్ళం అయితే నేను మళ్ళీ సీట్ మీద కూర్చుంటుండే కదా.
ఇప్పుడు ఆ పాయింట్కే వస్తాను. చెప్పండి. అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత పెట్టే ముందు రోజు మీరు కొంతమంది రౌడీలతోటి దాడి చేపించరా లేదా? మిమ్మల్ని అపోజ్ చేసిన వాళ్ళ మీద మీరు ఆ ప్రూఫ్ దాడి చేపించరా లేదా? దాడి ఎక్కడ కూడా మేము చేపియలేదు. ఎక్కడ కూడా వెంబడించరా వాళ్ళని? వెంబడించడం కాదు, మీకు క్లియర్ గా చెప్తున్నాను. రేపు అవిశ్వాసం ఉంది, మీటింగ్ నడుస్తుంది. మా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన కార్పొరేటర్స్ కేవలం సుధీర్ రెడ్డి ఫోన్ చేసి మీరు రండి అనేసరికి వీళ్ళందరూ కాంగ్రెస్ దగ్గరికి సుధీర్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నాను. నన్ను దింపినప్పుడు నేనేం చేస్తా? సుధీర్ రెడ్డి ఆయన పర్సనల్ ఇష్యూస్ తోటి ఇవాళ ఒక అమ్మాయి అని కూడా చూడకుండా, ఒక బీసీ అమ్మాయి అని కూడా చూడకుండా ఒక రెడ్డి వచ్చి నన్ను దించినప్పుడు నేను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా? ఏ విధంగా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు చెప్పండి. ఇవాళ ఆయన వచ్చి మా మనుషులని తీసుకొని వెళ్ళి నీ కార్లో పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్తుంటే మేము ఫాలో అవ్వడంలో తప్పేముంది? మీరు కంపల్సరీ, నేను క్లియర్గా చెప్తున్నా, సీసీ ఫుటేజ్ చూడండి. మేము అటాక్ చేసిన వాళ్ళేమో అయితే సీసీ ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుంది మేము అటాక్ చేసినామా చేయలేదా అని. మీరు క్లియర్గా చూడండి, అందులో అటాక్ చేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఇక్కడ కూడా తెలివే. అటాక్ చేసిర్రు అని చెప్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ వస్తుంది. ఎట్లా రావాలో ఉట్టిగా అయితే సపోర్ట్ రాదు. పోలీస్ సపోర్ట్ వచ్చి పాట్రోలింగ్ వస్తే మేము కొంచెం ధైర్యంగా ఉంటామని చెప్పేసి అటాక్ చేసిరని, అటాక్ చేయకముందుకే అటాక్ చేసిరని చెప్పి ఫోన్లు చేసిరు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ జవహర్ నగర్ మొత్తం కూడా ఈవెన్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇల్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి కదా? అవును. ఓకే, రైట్. ఎంత కబ్జా పెట్టారు మీరు? కబ్జా పెట్టడానికి ఏం లేదన్నా, ఏం లేదు. జవహర్ నగర్లో 6,000 ఎకరాలు జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే జవహర్ నగర్. దీన్ని 102 లిస్ట్ అని కొన్ని ల్యాండ్స్ ఫస్ట్ 140 ఉండే, 140ని సవరించి 102 లిస్ట్ చేసిరు. 102 లిస్ట్ ఏంది? ఆర్మీ వాళ్ళకి ఇచ్చిరు, ఎక్స్ సర్వీస్ మెన్లకి. ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అంటారు ఈ 102 లిస్ట్ ఏదైతే ఉందో. ఇప్పుడు మేమున్న ఇల్లు కూడా ఇదే 102 లిస్ట్. ఈ ఏదైతే మీ చుట్టూ సరౌండింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 102 లిస్ట్కి సంబంధించినవి. కొన్ని ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్స్లో ఉన్నవి మీరు అన్నట్లు అవి కబ్జా పెట్టిరా, అవి నోటరీలు చేసిరా అనేది అది సెకండరీ. కానీ మేమున్నది మాత్రం 102 లిస్ట్. మేము ఒక ఆర్మీ దగ్గర తీసుకున్న వాళ్ళమే. మేము ఇది రాజకీయం రాకముందుకు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే. సో అందులో మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎట్లా అనుకోగలుగుతారు? ఇది ఒక ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్. సో ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్ కాబట్టి మేము వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము ఇక్కడ కట్టుకొని ఉంటున్నాం. ఇది కట్టుకొని ఉన్నాక కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ జవహర్ నగర్లో ఇది పరిస్థితి, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతుర్రు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని ఎన్నోసార్లు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక ఐడియా తోటి వచ్చిండు. 58-59 జీవో తీసుకొని వచ్చిండు. 58 అనేది 80 గజాలు ఉన్న వాళ్ళకి పట్టా, ఇంటి పట్టాలు ఇచ్చిండు. 59 అనేది రెగ్యులరైజ్ చేసిరు. ఇప్పుడు 59 అనేది స్క్వేర్ యార్డ్కి ఇంత గవర్నమెంట్కి మనం పే చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసింది ఏకైక గవర్నమెంట్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ సార్. ఇలా జవహర్ నగర్కి ఇంతమందికి పట్టాలు రావడం, ఇంతమందికి రెగ్యులరైజ్ కావడం అంటే కేసీఆర్ సార్ పుణ్యాననే. ఇప్పుడు మళ్ళీ అది ఆపేసిరు. ఇప్పుడు మళ్ళీ ఏ 59 రెగ్యులరైజేషన్ లేదు, ఏ 58 పట్టాలు లేవు. కానీ హైదరాబాద్లో ఎక్కడ జరగనంత ల్యాండ్ మాఫియా, ల్యాండ్ దందా, భూ దందా క్లియర్గా జవహర్ నగర్లో జరుగుతుంది. అవును, నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన. ఎవరు చేస్తారు అనేది కూడా నేను క్లియర్గా చెప్తా. మీరు చేయరా? చేస్తారు అని అన్నదని అంటారు, మీరు చేయలేదు. మీరు ఎక్కడైనా మేయర్గా ఉన్నప్పుడు మీరు ఒక్క ల్యాండ్ కూడా మీరు కబ్జా పెట్టలేదు, ఎక్కడ కూడా కబ్జా పెట్టలేదు. క్లియరా? క్లియర్. సరే, మీరంటే మహిళ, మీరు చేయకపోయిండొచ్చు. మా నాన్న కూడా చేయలేదు. మీ బ్రదర్స్ చేయలేదు? అస్సలే. ఓకే, ఈ సందర్భం గురించి మాట్లాడదాం. బ్రదర్స్ వచ్చారు కాబట్టి మీ ఇంట్లో మంచి కార్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను. అవును, ఉంటుంది కదా. కార్ కలెక్షన్ ఉంది, నేను లేదని ఏం చెప్పట్లేదు. ఏ కార్లు ఎక్కువ రెగ్యులర్గా ఉన్నాయి మీ ఇంట్లో? ఇక కార్లు ఉంటాయి కదన్న. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, వాడికి కొంచెం కార్లు అంటే ఇష్టం. వాడికి ఎట్లా అంటే ఇంకా పెళ్లి కాలేదు, కొంచెం మీకు తెలుసు యూత్ ఎట్లుంటారు, ఫ్రెండ్స్ అవి ఇవి ఉన్నాయి. కార్ కలెక్షన్స్ ఎందుకు? మేము బిజినెస్ చేస్తున్నాం కదా. బిజినెస్ నుంచి జవహర్ నగర్ కబ్జాల నుంచి మేము జవహర్ నగర్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. మీరు ఎక్కడ పోయి ఎంక్వైరీ చేసినా మేము పలానా మనిషికి నోటరీ చేసినాము, నేను కానీ మా డాడీ కానీ మా అన్న కానీ ఎవరమైనా నోటరీ చేసినాం, మా హస్బెండ్ కానీ ఎక్కడైనా నోటరీ చేసినాము అని తీసుకురండి, ప్రూవ్ చేయండి. ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా, మేము రూపాయి ఇచ్చి కొన్నోళ్ళమే తప్ప కబ్జా పెట్టింది ఎక్కడ కూడా లేదు. ఇక ఈ కార్ కలెక్షన్ అనేది మీరు చూసుకున్నట్లయితే మా బిజినెస్ నుంచే వచ్చినాయి. మేము ఇలా రాజకీయంలో మీకు ఫస్ట్ నేను చెప్పిన, రాజకీయంలో రాకముందు నుంచే మాకు ఇన్కమ్ అనేది ఉంది. మా కన్స్ట్రక్షన్ బిజినెస్, మా వాళ్ళు పొద్దున 5 గంటలకు లేస్తే మా సెంటరింగ్ పని మాకే ఉంది. ఆ సెంటరింగ్ పని చేసుకుంటున్నాం, ఇంత సంపాదించుకుంటున్నాం, ఉంటున్నాం. ఇది మా ఫ్యామిలీ పరంగా. ఇక రాజకీయంలో కూడా మా బిజినెస్ పైసలే పెడతాం.
ఏదైనా ఇప్పుడు సంస్థలకు ఇవ్వాలి, ఆర్ఫనేజ్లలో భోజనాలు పెట్టాలి, అలాంటివి చేయాలన్నా కూడా మేము మా సొంత పైసలతోటే చేస్తాం. రైట్, మీరు మంచి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ నగర్, ఈ బాలాజీ నగర్, ఈ సర్కిల్ మొత్తం కూడా ఏ గుడికి పో, లేకపోతే ఏదన్నా ఆర్ఫనైజ్కి పో, అయ్యప్పకు సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆడ ఎంతో కొంత ఏదో ఒకటి కనబడుతుంది అని చెప్పేసి విన్నాం. అవును, నిజమేనా? 100%. మీరు ఏ గుడికి పోయినా, జవహర్ నగర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళకి పోయినా, ఏ గుడికి పోయినా ఫస్ట్ డోనర్ అయ్యప్పనే ఉంటాడు. అది ఎంతమందిని అడిగినా కూడా చెప్తారు. ఈ చుట్టుపక్కల ఏ గుడికి పోయినా సరే. ఇప్పుడు కాదు, నేను మీకు చెప్పినా కదా, రాజకీయం రాకముందు నుంచి కూడా మా డాడీకి టెంపుల్సే కాదన్నా, చర్చ్లకు కూడా ఇచ్చిండు, మసీదులకి. ఇక మసీదు అంటే అది నేను ఏమని నాకు తెలియదు, కానీ చర్చ్లకి, టెంపుల్లకి డాడీ ఇచ్చి ఓకే, వన్ ఆఫ్ ది డోనర్. కంప్లీట్గా మొత్తం గుడి కట్టిండు అన్నట్లేదు, బట్ ఫస్ట్ డోనర్ మా డాడీ ఉంటాడు. రైట్, మీ నాన్న గురించి మాట్లాడుకుంటే, నార్ కర్నూలులో మీ నాన్న రాజకీయాలలో చక్రం తిప్పుతాడా? తిప్పుతాడు కదా? తిప్పుతాడన్న మంచిగా. నాగర్ కర్నూలు రాజకీయం చక్రం తిప్పడం అని నేను అన్నను. ఇప్పుడు మీరు 2 పాయింట్లు ఉంటాయి. చక్రం తిప్పుతాడంటే మరి చెడు చేస్తాడా మంచి చేస్తాడా అనేది కాదు. అక్కడ కూడా ఏంది, వర్తబుల్ క్యాండిడేట్ ఉంటే మా డాడీ అక్కడికి వెళ్తే ఆ వర్తబుల్ క్యాండిడేట్కి సపోర్ట్ చేయమంటే నాగర్ కర్నూలు వన్ సైడ్ సపోర్ట్ చేస్తాడు. నాగర్ కర్నూలులో అయ్యే పేజ్ చెప్తే అదే. ఇక నేను నాగర్ కర్నూలు అంటే మీరు మొత్తం నాగర్ కర్నూలు తీసుకుంటారేమో, మా చుట్టుపక్కల ఏదైతే బిజినపల్లి మండల్ అని ఉంటుంది, ఆ బిజినపల్లి మండల్ మొత్తం కూడా డాడీ ఎటు చెప్తే అటు సైడ్ వన్ సైడ్ సపోర్ట్ చేస్తాను. అంత పతారు ఉన్నది అక్కడ? అంతే ఉంది. మెయిన్గా మనకి మరి జనార్దన్ అన్న మంచి డాడీకి ఎప్పటి నుంచో మిత్రు. సో ఆ ఫ్రెండ్షిప్లో కూడా బాగుంటారు, అక్కడ సైడ్ మంచిగా చేసుకుంటారు. మీ నాన్నకు మంచి సర్కిల్ ఎట్లా ఏర్పడ్డది? అటు మరి జనార్దన్ రెడ్డి తోటి, ఇక్కడనేమో మల్లారెడ్డి తోటి, ఇవంతా సర్కిల్ ఎట్లా బిల్డ్ చేసారు? ఓన్లీ బిజినెస్నా? ఫస్ట్ చెప్పాలంటే బిజినెస్ అన్న, మాది కన్స్ట్రక్షన్ బిజినెస్. ఇవాళ మల్లారెడ్డి సార్ కాలేజ్లు ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా మా ప్రస్తావన చేసిండు. ఒక సెంట్రింగ్ కూతుర్ని నేను ఇవాళ మేయర్ని చేసిన, సెంట్రింగ్ ఆయన కింద 3500 మంది పనిచేస్తారని ఒకసారి కాదు దాదాపు 2 నుంచి 3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన చేసి, ఆయన ఏదో సెంట్రింగ్ మేస్త్రి అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ మీరు బిల్డర్, కాంట్రాక్టర్ మీరు. అవును, ఇప్పుడు సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనేది మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, మేము మా తెలంగాణలో చెప్పాలంటే మేము మేస్త్రి అంటాం. అంతే, 2 వెర్షన్స్. అది చూసే పద్ధతిలో ఉంటుంది. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనొచ్చు, మేస్త్రి పని అనొచ్చు. ఇప్పుడు సెంట్రింగ్ పని చేసేటోళ్ళు ఎంత సంపాదిస్తారో అంతే వస్తుందా మీకు ఇన్కమ్? మరి సెంట్రింగ్ పని ఇప్పుడు ఒక బిల్డింగ్ కడితే దానికి ఎంత వస్తుంది? ఒక 5 పట్టుకుంటాం, లేదంటే 10 పట్టుకుంటాం, దాని తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది కదా. సెంట్రింగ్ పని అనేది ఇప్పుడు ఒక రూమ్ కట్టేటోడు సెంట్రింగ్ పని అంటారు, బిల్డింగ్లు కట్టేటోడిని కూడా సెంట్రింగ్ పని అంటారు. దానికి పేరు మారదు, చిన్నగా పెద్దగా అంతే. దానికి మించి అంతకు మించి ఏం లేదు. రైట్, అంటే బేసిక్గా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే ఇంటర్వ్యూకి వచ్చే ముందు అనుకున్నాం, మేకల కావ్య 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటుంది, మేయర్గా చేసింది. సో అదృష్టం కొద్దో, లేకపోతే అలా నాన్న మంచి క్యాష్ పార్టీ, సో బిజినెస్గా సెటిల్డ్ ఉన్నాడు. సో ఆ లెగసీ తోటి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది కావచ్చు, పెద్దగా మాట్లాడలేదేమో అని అనుకున్నా, టు బి ఆనెస్ట్. మీరు రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా నేర్చుకున్నారు ఇవన్నీ? రఫ్ అండ్ టఫ్ మాట్లాడడం ఏందన్నా, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అని అంటారు, ఏకవచనంతో మాట్లాడుతారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని అంటారు. అవును, ఇప్పుడు మీరు చూసిన కేసీఆర్ ను బాపు అని అంటారు, కేటీఆర్ రోల్ మోడల్ అని అంటారు. అవును, ఇవన్నీ కావా మాటలు నేర్చుకున్నట్టే కదా? అవి నేను మాటలు నేర్చుకోలేదు కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ ఆయన చెప్పిన మాట నేను అన్నా. ఆయన ఏమన్నాడు, నువ్వు ఫస్ట్ టైం సీఎం అయినావు, నువ్వేం చేస్తావు అబ్బా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఏముందబ్బా ఒకడు ఇటుకలు తెస్తాడు, ఒకడు ఇసుక చేస్తాడు, గుంపు మేస్త్రి పని అంతే అని ఆయననే చెప్పిండు. ఆయన చెప్పినప్పటి నుంచి ఆయనకు పేరు గుంపు మేస్త్రి వచ్చింది. సో అంత నేను చెప్పింది ఏం లేదు. నన్ను మోసం చేసిన వాళ్ళకి నేను ఎందుకు విలువ ఇస్తా? సరే పోనీ, నేను విలువ ఇవ్వడానికి రెడీ ఉన్నా, కానీ ఆ విలువ వాళ్ళు ఉంచుకున్నప్పుడు నేను ఇవ్వలేను. అది క్లియర్. ఇవాళ బాపు కేసీఆర్ అంటున్నా అంటే ఆబ్వియస్లీ తెలంగాణ తెచ్చిండు ఆయననే, ఆయన తోటే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఆయన నేను ఎప్పటికీ బాపు అనే అనుకుంటా. నా రోల్ మోడల్ ఆబ్వియస్లీ కేటీఆర్. ఇదంతా కూడా ఏదో కాకాబట్టనికి మేకల కావ్య మాట్లాడుతుందని నేను కాదంట. కాకబట్టే అవసరం నాకు లేదు అంట. ఎందుకు అంటే కాకబట్టే అవసరం నాకేముందన్నా, నాకు మంచి పేరు లేదా, నేను మంచి పని చేస్తలే, నాకు ఇప్పుడు ఇవాళ ఇంట్లో కూర్చొని. మీకు పెళ్ళి అయిపోయింది కదా? అవును. మీరు ఇక్కడేనా? మీరు లోకల్? మా అత్తగారిది వచ్చేసి గద్వాల్ అన్న, అలంపూర్ జోగులాంబ గద్వాల్.
నేను ఉండేది ఇక్కడే. ఎందుకంటే నేను అది కూడా చెప్తాను, నాకు జవహర్ నగర్ ప్రజలు నన్ను ఎంచుకున్నారు మేయర్గా. ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి కట్టుబడి ఉండాలి. ఇవాళ నేను ఇక్కడ ఎలెక్ట్ అయిపోయి నేను ఎక్కడో అక్కడ పోయి గద్వాల్లో ఉంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఆడ నుంచి నేను రావాలంటే వాళ్ళకు కూడా నా పైన నమ్మకం ఉండదు. ఈ పిల్ల ఈడ గెలిచింది ఆడికి పోయి కూర్చుంది అనుకుంటారు. సో నాకు ఆ మాట వద్దు అని ఇక్కడే మా అమ్మ వాళ్ళతోటే నేను ఇక్కడే ఉండి ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎల్లప్పుడూ వాళ్ళతోటే ఉంటున్నా. బట్ ఐ థింక్ నేను కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నా, డెలివరీ తర్వాతనో ఏమో మీ పాప పుట్టిన తర్వాత అవును మీరు ప్రచారానికి వితిన్ 10-15 డేస్ గ్యాప్లో కూడా పబ్లిక్లో తిరిగిర్రు, పబ్లిక్ సో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని విన్నా. 100%. మేయర్ అయినాక 2 years అయిపోగానే నేను కన్సీవ్ అయినా, ప్రెగ్నెంట్ అయినాక మీరు చూసుకుని మేము గెలిచిన 2 సంవత్సరాలు కోవిడే ఉండే. గెలిచిన 2 years ఎలెక్ట్ అయినా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మేము ఇంట్లో లేం. ఫస్ట్ జవహర్ నగర్లో కరోనా ఎవరింటికి వచ్చింది అంటే మేకల అయ్యప్పకే ఫస్ట్ కరోనా వచ్చింది, తర్వాత కావ్యకే కరోనా వచ్చింది. అంటే మేము ఆ కోవిడ్ టైంలో కూడా పోయి పబ్లిక్ సేవలు చేసినాం. సో సేవ చేసేసరికి ఇక ఆబ్వియస్లీ కోవిడ్ వచ్చింది. తర్వాత మా ఇంటికే ఫస్ట్ హెచ్చరిక బోర్డులు పెట్టిరు, అదంతా అయిపోయింది. 2 years అయిపోయాక నా తర్వాత నేను 3rd yearలో ప్రెగ్నెంట్ అయినాక కూడా 9 months రేపు డెలివరీ ఉంది అంటే కూడా ముందు రోజు వరకు కూడా మీరు నా పిక్స్ చూడొచ్చు. ముందు రోజు వరకు కూడా నేను పబ్లిక్ సేవ కోసమే పోయినా. కోవిడ్ టైంలోనే, మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, కోవిడ్ టైంలోనే పబ్లిక్ సేవ కోసమే పోయినాము. ఏవైతే ఈ బ్లీచింగ్ కొట్టడము, శానిటైజ్ చేయడము, ఇవన్నిటికి 9 months. చాలా మంది అన్నారు ప్రెగ్నెంట్ ఉన్నావు నీకు ఎఫెక్ట్ అవుతుంది, అయినా కూడా ప్రెగ్నెంట్ టైంలో పోయినా. మళ్ళీ 15 days తర్వాత ఆఫ్టర్ డెలివరీ 15 days తర్వాత నుంచి నేను రెస్ట్ లేకుండా మళ్ళీ పబ్లిక్ కోసమే తిరిగిన. ఇవాళ జవహర్ నగర్లో 350 కోట్లతోటి డెవలప్మెంట్ వర్క్స్ అయినాయి. అంటే ఉట్టిగా 350 కోట్లతోటి ఉట్టికి కాలేదన్న, కంపల్సరీ వెనకాల ఒకరు కష్టపడితేనే. దానికి మెయిన్గా కీ రోల్ ప్లే చేసింది మల్లారెడ్డి గారు. ఎంత కీ రోల్ ప్లే చేసిండు అంటే, కొన్ని నేను గెలిచిన, నాకు ఏ ఫండ్స్ ఎట్ వస్తాయో తెలియదు, ఎవరికి లెటర్ ఇస్తాం అనేది తెలియదు. లెటర్స్ ఉంటాయి, సార్ నాకు ఈ పని కావాలి, నాకు ఆ పని కావాలి, ఐడియా ఇచ్చింది మాత్రం ఆయననే. వాస్తవానికి కేటీఆర్ దగ్గరికి పోయి, అరవింద్ కుమార్ మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దగ్గరికి పోయి, ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు కేసీఆర్ సార్ తోటి అన్నిటికీ నాకు ఇట్లా సలహా ఇచ్చింది మాత్రం మల్లారెడ్డి గారు. కీ రోల్ ప్లే చేసింది మెయిన్ ఆయననే. ఓకే, అంటే మీ బ్యాక్ అండ్ సపోర్ట్ మొత్తం కూడా యాజ్ ఎ మేయర్గా మల్లారెడ్డి గారు ఉన్నారు. అవును. ఇవన్నీ విషయాలు కనుక పక్కన పెడితే మళ్ళీ పొలిటికల్ అంశాలకు పోతే, మొదట మనం డిస్కషన్ చేసినట్టుగా నిజంగా అంటే మీరు రేవంత్ రెడ్డిని గుప్పు మేస్త్రి అన్నారు, ఇవన్నీ పక్కన పెడదాం. ఏం చేయలేదు అని అంటే ఇంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ని ఏం చేయలేదు ఏందన్నా తెలుస్తుంటే 15 నెలల్లో మనం మాట్లాడుకుంటే కనుక క్లియర్గా నేను మొదట చెప్పినా ఇప్పుడు చెప్తాను, బస్సు సౌకర్యం అయితే ఉన్నది. జవహర్ నగర్లో మహిళలు ఎక్కిపోవాలంటే ఈవెన్ మీరు మేయర్, మీ కార్లు ఉంటే మీ కార్ కలెక్షన్ ఎక్కువ, మీరు పోలేరేమో. కానీ మహిళ పోవాలి, ఏదైనా దూరం పోయి పని చేసుకోవాలంటే సికింద్రాబాద్ పోయో లేకపోతే అటు షామీర్పేట ఇంకేటో అన్నా పోనీ, ఉచితంగా బస్సు ఎక్కి పోతున్నారు కదా మహిళ. మీరు ఏడ చూసిరు ఉచితంగా మహిళలు బస్సు ఎక్కుతారు? ఒకప్పుడు తెలంగాణలో దాదాపు బస్సులకి కొరత లేకపోతుండే. ఈడ మేము పోయి నిల్చున్నామంటే 10 నిమిషాలు 5 నిమిషాల్లో బస్సు అసలు బస్సు మీద వెనక బస్సు పోతుండే. ఇవాళ ఫ్రీ బస్సు పెట్టిండు. ఎన్ని బస్సులు కట్ చేసిండో మీకు తెలుసా? దాదాపు ఒక 20 బస్సులు రావాల్సిన జవహర్ నగర్లో 3 నుంచి 4 బస్సుల కంటే ఎక్కువ వస్తలేవు. టైమింగ్లు ముందు ఉంటుండే, ఊర్లలో ఉంటుండే, అమ్మ మా ఊరికి పోవాలంటే పొద్దున్న 6 గంటలకు బస్సు ఎక్కాలా, దాని తర్వాత దాటితే మళ్ళీ మా ఊరికి బస్సు ఉండదు, మళ్ళీ రాత్రి 7 గంటలకు బస్సు ఎక్కాలా, మళ్ళీ మా ఊరికి పోతే బస్సు ఉండదు. ఆ పరిస్థితికి వచ్చినాయి. ఆ పాట బాగానే రాపించుకున్నాడు, మళ్ళీ ఆ రాటి రోజులు తెప్పిస్తాడు అని. అట్లాంటి రోజులే తెప్పించిండు. మళ్ళీ బస్సు అని ఫ్రీ బస్సు పెట్టిండు, బస్సులు మొత్తం కొరత చేసి పడేసిండు. ఇవాళ ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, మొగోళ్ళని తీసి బయట ఎత్తేస్తారు. అట్లాంటి పరిస్థితికి తెచ్చిర్రు. ఇక మీరు బస్సు ఫ్రీ అంటారు. మహిళలకు పెద్ద పీట వేసి ఇట్లా చేస్తుంటేనేమో మీరు క్రిటిసైజ్ చేస్తారు, అంతేనా? ఏం పీట వేసిండన్నా, ఇవాళ ప్రతి ఒక్క మహిళకి అత్తుంటే అత్తకి, కోడలుంటే కోడలికి నేను 2500 ఇస్తా, 2500 ఏమన్నా 2500 ఏ మహిళకి ఇచ్చిండు? మరి నాకైతే తెలియదు. మీరు అంటున్నారు కదా చేసిండు అంటున్నారు కదా, మరి నాకైతే కనిపిస్తలేదు 2500 ఏడే చేసిండు. ఎక్కడ చూడు మహిళలను కించపరచుడే ఉంది. ఇదే కాకుండా మొన్న రీసెంట్గా మీకు తెలుసు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఒక మహిళని అర్ధరాత్రి తీసుకుపోవడం అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఒక జర్నలిస్ట్ అందరూ ఏకమైతే ఆయన పరిస్థితి ఏంది? ఇవాళ తెలంగాణ వచ్చింది అంటే వన్ ఆఫ్ ది రీజన్ జర్నలిస్టులు, వాళ్ళందరూ పెన్ను పట్టుకోవడం వల్లనే ఇలా తెలంగాణ. అట్లాంటి జర్నలిస్ట్ని, ఒక మహిళని అర్ధరాత్రి తీసుకుపోయే అవసరం ఏముంది? ఏమన్నా తప్పు చేసిందా? సరే పోనీ తప్పు చేసిందని అనుకుందాం, తప్పు చేసిందా, నువ్వు పిలిచి మాట్లాడేది ఉండే,
లేకపోతే నీకు మార్నింగ్ లేకుండా అర్ధమరాత్రి అవసరం ఏముంది, ఎత్తుకపోయే అవసరం ఏముంది, అసలు ఎక్కడికి పోతుంది? ఆమెకే రక్షణ లేనప్పుడు మాలాంటి వాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది? ఇవాళ ఎట్టు చూడు స్కూటీలు అన్నాడు, ఎవరికన్నా స్కూటీలు ఇచ్చింది? మాకైతే ఎడ కనిపిస్తలేదు ఇచ్చినల్లా. పోనీ మీకు ఏడన్నా అంటే మీరు అంటారు కదా చేసిండు అంటారు కదా, నాకైతే కనిపిస్తలేదు మరి స్కూటీలు. ఏడన్నా స్కూటీలు నిరంతర ప్రక్రియ కదా, ఏదన్నా డెవలప్మెంట్ అనేది వాళ్ళకు 5 years మ్యాండేట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అవును. సో 1.5 year అయింది, సో ఇంకా 3.5 years ఉంది, చేస్తూ పోతారు. అట్లాంటప్పుడు నువ్వేం చెప్పేది ఉండే? అయ్యా నాకు 5 సంవత్సరాలు ఉంది, నేను 5 సంవత్సరాలల్లో నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని నువ్వు చెప్పేది ఉండే. ఇవాళ పోయి తెచ్చుకో రైతు బంధు, రేపు 9వ తారీఖు వస్తే నీకు రుణమాఫీ చేస్తావు, రుణమాఫీ తెచ్చుకో, 9వ తారీఖు వస్తే రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నీకు హామీలు. ఎందుకు చెప్పినావు? నీకు అవసరం ఏముంది? నువ్వు 5 సంవత్సరాలు అన్నావు కదా, 5 సంవత్సరాలకు వచ్చేది ఉండే. 5 సంవత్సరాలకు వచ్చి నేను 5 సంవత్సరాలల్లా నేను చెప్పిన పథకాలన్నీ ఇస్తాను నువ్వు చెప్పేది ఉండే. నువ్వు 100 రోజులు అని అన్నావు కాబట్టే మేము అడుగుతున్నాం. సరే, ఇవి పక్కన పెడదాం. తెలంగాణకు 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్రానికి. ఎవరన్నా తెచ్చింది? మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఏమో అన్న, ఉన్న కంపెనీలన్నీ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఒకటేమో గుజరాత్కి పోయే, నిన్న మొన్న ఒకటి ఆంధ్రాకి పోయింది. ఇవాళ మొత్తం చూసుకున్నట్లయితే పథకాలు ఒకటి ఇస్తలేడు, కంపెనీలను ఒకటి ఉల్టా పంపిస్తున్నాడు. మెయిన్గా ఆయన టార్గెట్ చేసేది మరి ఆయనకి పైన ఉన్న బీజేపీ, ఈడ కాంగ్రెస్ కానీ సెంట్రల్ అయిన బీజేపీ. అర్థం కాలే. ఇక్కడ కాంగ్రెస్ ఏమో మా సీఎం కానీ అక్కడ వచ్చేసరికి బీజేపీయే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెసే కానీ సెంట్రల్లో బీజేపీ. మోడీ గారు ఏం చెప్తే క్లియర్ గా తెలుస్తుంది కదన్న, చెప్పడం ఏముంది, క్లియర్ గా తెలుస్తుంది. పంచుకున్నారు, నీకు 8 సీట్లు నాకు 8 సీట్లు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా, ఎందుకంటే మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం కాగలదు అని చెప్పుకున్నాడు. పైన ఏం చెప్తే అదే పనులు చేస్తున్నాడు. మరి ఆయనకు చెప్పిరేమో తెలంగాణ రైజింగ్ ఉందిరా నాయన, దాన్ని ఫాలోయింగ్ చెయ్యి, ఎట్లన్నా చేసి, లేకపోతే ఎందుకంటే రేపు తెలంగాణ ప్రజలు వినరు అని చెప్పిండో ఏమో. మరి ఎట్లా ఒకప్పుడు ఎన్ని డెవలప్మెంట్ ప్రతి ఒక్క కంపెనీలని కేటీఆర్ తీసుకొచ్చిండు. ఇవాళ తెలంగాణకి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తెస్తుంటారు. అందరూ ఏమనుకుంటారు, ఉద్యోగాలు అంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ఆయన ఎంతో మందికి కంపెనీలు తెచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ సాఫ్ట్వేర్ ఎంతో మంది ఇవాళ చూసుకున్నట్లయితే కేటీఆర్ సార్ వచ్చినాకనే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ రైజ్ అయినాయి అని చెప్పొచ్చు నేనైతే. అట్లాంటివి అన్ని కంపెనీలు తెచ్చిండు. ఇవాళ కంపెనీలు అన్నీ మడత పెట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. మరి అవన్నీ ఎవరన్నా చేసుకొని, మొన్న మీరు చూడండి 2 రోజుల కిందట ఆంధ్రాకి ఏదో కంపెనీ పోయింది. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? ఆయన చేసింది ఒక్కటే చేస్తున్నాడు. గెలిచిన కొన్ని రోజులు ప్రజాపాలన సర్వే అని పెట్టిండు, అది అయిపోయినాక phase 2 ఇంకా మళ్ళీ ఏదో సర్వే అని పెట్టిండు, మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ కులగణన సర్వే అని పెట్టిండు. జస్ట్ మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు ప్రజలని. ఏంటంటే సర్వేలు చేస్తుంటే ఆటోమేటిక్గా మేము అడగము, అరే నా పేరు వచ్చింది రా భయ్, ఇట్లా అనుకుంటున్నారు. ఇవాళ మొన్న ఏది ప్రజాపాలన అది పెట్టి ఏం చేసిర్రు, రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అని చెప్పిండు. సరే అని మేమేం చేసినాం, వార్డుకి అందరిని ఫోన్లు చేసి పిలిస్తే పోయినాం. అరే పోయినాం కదా, వాడు ఎన్ని పేర్లు చదువుతాడు వచ్చిన ఆఫీసరు, ఓ 10 పేర్లు చదువుతాడో 20 పేర్లు చదువుతాడో, ఎవరమైనా ఉన్న జవహర్ నగర్ అందరికీ ఇవ్వమంటే 2 లక్షల జనాభాకి ఇవ్వలేం కదా, వస్తాయేమో అట్లీస్ట్ ఒక 2,000 నుంచి 5,000 ఇల్లులు వస్తాయేమో అని మేము అనుకున్నాం. ఆడికి ఏం చేసిండు, అప్లై చేసిన లిస్ట్ మొత్తం చదివిండు ఒక్కొక్క డివిజన్లో. నేను అడిగిన, సార్ మరి ఇవన్నీ వచ్చేటివేనా అంటే, లేదు మేడం అప్లై చేసుకున్న వాళ్ళకి మాకు తెలియదా మేము అప్లై చేసుకుంది అని. అంటే ఇప్పుడు అప్లై చేసుకొని ఉంటే ఇక వాడు ఏమనుకోవాలి, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మభ్య పెడుతున్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు చదివిండు, ఇందిరమ్మ ఇల్లులో అప్లై చేసుకున్న వాళ్ళ పేరు చదివిండు. రేపు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఇలా నువ్వు పేరు చదివినావు, 3 నెలలకో 4 నెలలకో వస్తావు, ఓటు అడగగలుగుతామా? పబ్లిక్ చెప్పరా, ఏమయ్యమ్మా నా పేరు చదివినావు మరి ఏడొచ్చింది నా ఇల్లు అని. ఇవాళ ఏం చేస్తున్నాడు అంటే మైండ్ డైవర్షన్, పేర్లు చదివేసి ఇమ్మీడియట్గా రాజకీయ పాలిటిక్స్కి వద్దాం అనుకున్నాడు. అది కాస్త దెబ్బ రివర్స్ కొడుతుంది, ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది. ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని. ఇక ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఏ విధంగా చెప్తారు ఆయనకి గుణపాఠం అనేది మనకి డౌట్ లేకుండా నెక్స్ట్ సారి వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారు. అబ్బా ఎప్పుడెప్పుడు మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు మధ్యంతర వస్తే కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అన్న. కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరైతారు? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి. కేసీఆర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి చాలా అంశాలను అయితే మరి మేకల కావ్య మాజీ మేయర్ ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో లెట్స్ సీ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు. రైట్, ముందుగా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జాతిపిత. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెప్పాను కదా, గుంపు మేస్త్రి. కేటీఆర్, విజనరీ లీడర్. హరీష్ రావు, పబ్లిక్ సర్వెంట్. కల్వకుంట్ల కవిత, గ్రేట్ ఉమెన్. చామకూర మల్లారెడ్డి, రోల్ మోడల్. సుధీర్ రెడ్డి, నాట్ ఏ పబ్లిక్ లీడర్. ఈటెల రాజేందర్, ఆయన గురించి నాకు పెద్దగా తెలియదండి. మరి రాజశేఖర్, హీఈస్ అ గుడ్ లీడర్. మరి జనార్దన్ రెడ్డి, పబ్లిక్ లీడర్. అయ్యప్ప, పబ్లిక్ సర్వెంట్. సీతక్క, ఇస్కా మాఫియా. కొండా సురేఖ, నోటికి అదుపు ఉండదు. మేకల కావ్య, అప్కమింగ్ లీడర్. క్రాంతి. పర్ఫెక్ట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.